వెల్కమ్ టు మై ఛానల్ సచిన వ్లాగ్. సో ఈ రోజు నేను యాదగిరిగుట్టకు వచ్చాను అనమాట. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో చాలా డేస్ నుంచి ఏ వ్లాగ్ కానీ ఏది రావట్లేదు కదా. బట్ ఇప్పటి నుంచి ప్రతి సండే ఏదో ఒక వ్లాగ్ వీడియో అలా వస్తుందన్నమాట. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ చూడండి తప్పకుండా. అండ్ ఈ వీడియో అసలు నేను యాదగిరిగుట్టకి వద్దామని అనుకోలేదు. నాకు ఇప్పుడు ఆఫీస్లో వీకెండ్ వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి దగ్గరలో ఏదో టెంపుల్కి వెళ్దాము, మా మమ్మీకి చాలా డేస్ నుంచి ఏదో ఒక టెంపుల్కి వెళ్దాము అని ఉండే. సో ఇంకా కొంచెం దగ్గరలో ఉంది కదా అని చెప్పేసి యాదగిరిగుట్టకు వచ్చాము. అండ్ ఈ యాదగిరిగుట్ట కూడా చాలా ఇయర్స్ నుంచి అలా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంది కదా. ఇంకా ఇప్పుడు పూర్తయిపోయింది కదా, అందుకే ఇక్కడికి వచ్చాము. అండ్ చూడక కూడా మేము చాలా మంత్స్ ఇయర్స్ అవుతుంది అసలు. ఈ వీడియోలోకి వెళ్దామా మరి. ఇంకా మేము మా హోమ్ టౌన్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా హోమ్ టౌన్ నుంచి 80 కిలోమీటర్స్ అలా ఉంది. అది మాకు 1 hour 40 to 45 minutes అలా అయింది. అండ్ హైదరాబాద్ నుంచి అయితే 65 కిలోమీటర్స్. ఇంకా మీరు ట్రాఫిక్ని బట్టి మీ ప్లేస్ని బట్టి ఎంత ఎర్లీగా స్టార్ట్ అవుతే అంత బెటర్. అండ్ మేము ఈవినింగ్ 4 అలా స్టార్ట్ అయ్యాము. ఎందుకో తెలిసిందే కదా, సమ్మర్ ఆ ఆఫ్టర్నూన్ ఆ ఎండకు అసలు ఇంకా చాలా భరించలేము ఎండని చెప్పేసి ఇంకా మేము ఈవినింగ్ అలా స్టార్ట్ అయ్యాము. అండ్ క్లౌడీగా బాగుంటుంది కదా, ఆ ఫీల్ కూడా మంచిగా, అంత ఎగ్జాస్టెడ్ అనిపించదు ఈవినింగ్ అయితే. అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనము నైట్ లైట్స్ అండ్ డే టైమ్ ఆర్కిటెక్చర్ అదంతా కూడా చూడొచ్చు. అండ్ నైట్ లైట్స్తో ఇంకెంత బాగుంటుంది. అండ్ సిటీ అదంతా కూడా చూడొచ్చు కదా, అందుకని చెప్పేసి మేము ఈవినింగ్ అలా వెళ్ళాము. అండ్ మేము అనుకోకుండా వెదర్ కూడా చాలా బాగుంది, కూల్గా అసలు. అండ్ మేము వెళ్తున్న టైంలో ఈ చెట్లు చూడండి, ఆ కొండలు అదంతా అసలు తిరుపతిలా అనిపిస్తుంది కదా. నాకైతే తిరుపతి అని చాలా అనిపించింది. లైక్ ఆ ఫెల్ట్ ఇట్ బాగుంది, చాలా మంచిగా అనిపించింది. అండ్ చాలా డేస్ తర్వాత వీకెండ్లో వెళ్ళానని చెప్పాను కదా, ఆఫీస్ వీకెండ్ వచ్చింది అని చెప్పేసి. సో వీకెండ్లో వెళ్ళాము, ఇంకా మంచిగా అనిపించింది పీస్ఫుల్గా అదంతా. ఇంకా అలా మాట్లాడుతూ ఎప్పుడు రీచ్ అయిపోయామో అసలు చూసుకొనే లేదు. అండ్ ఇంకా అదే అన్నమాట యాదగిరిగుట్ట. ఇది కింది నుంచి వ్యూ అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం పైకి వెళ్ళాలి. అండ్ చాలామంది ఏమో యాదగిరిగుట్ట అని చెప్పేసి, అండ్ ఇంకొంతమంది ఏమో యాదాద్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఉంటారన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా కొండపైకి స్టార్ట్ అన్నమాట. ఇక్కడ చాలా మంది కొబ్బరికాయ అలా కొట్టి పైకి వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ 2 ways ఆఫ్ పార్కింగ్ ఉంది. ఒకటి వచ్చేసేమో మీరు కొండ కింద మీ బైక్ కానీ కార్ కానీ ఏదైనా పార్కింగ్ చేసి వెళ్ళొచ్చు. అండ్ బైక్స్ అయితే పైకి మొత్తంకే అలో లేదు. అదే సపోజ్ మీరు పైకి మీ కార్ని తీసుకెళ్ళాలనుకుంటే 500 రూపీస్ పడుతుంది. ఇఫ్ కింద పెడితే మాత్రం కార్కి 50 రూపీస్ అలా ఛార్జ్ అవుతుంది. మేము పైకే తీసుకెళ్ళాము బికాజ్ ఆ వెదర్ కానీ కొంచెం క్లౌడీగా ఉండి అండ్ వర్షం పడుతుందేమో అని చెప్పేసి మేము పైకే తీసుకెళ్ళాము. అండ్ ఇక్కడ వ్యూ మాత్రం అసలు మేము పైకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది, చూస్తున్నారుగా, చాలా బాగుంది చూడ్డానికి. అండ్ చాలా మంచిగా అనిపించింది. ఇఫ్ మీరు మీ వెహికల్స్ని కింద పార్క్ చేసినట్టు అయితే పైకి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి, ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట. చాలా బస్సెస్ వరకే ఉంటాయి. సో మీరు వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఇదే ఎంట్రీ అన్నమాట కొండపైకి. అండ్ సేమ్ బాహుబలి సెట్లా ఉంది కదా ఈ వ్యూ నుంచి చూస్తే. నాకైతే ఇట్లా ఆ వీడియో తీస్తున్నప్పుడు ఈ సెట్ ఇదంతా చూస్తుంటే ఇదేంటి సేమ్ మొత్తం బాహుబలి సెట్లా ఉంది అని చెప్పేసి అలా అనిపించింది. అండ్ ఇంకా లోపలికి ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఎంటర్ అవ్వగానే మనకు ఫస్ట్ కార్ పార్కింగ్ అండ్ బస్సెస్ అలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడే మీరు కార్ పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ కనుక మీరు ఆ ఫ్రీ బస్సెస్లో అలా వస్తే మాత్రము బస్ స్టాప్ కూడా అక్కడ ముందు ఉంటుంది. బస్సెస్ ఇక్కడనే డ్రాప్ చేస్తాయి.
అండ్ ఇఫ్ సపోజ్ మీరు బస్లోనే వస్తే మాత్రం మీ దగ్గర లగేజ్ కానీ ఇట్లా ఫోన్స్ పైకి అలో ఉండదు. సో ఫోన్స్ కోసం లాకర్ అని చెప్పేసి ఇక్కడే లాకర్స్ అలా ఉంటాయి. సో ఇక్కడే మీరు పెట్టేసి ఇంకా మంచిగా ఫ్రీగా దర్శనంకి వెళ్ళొచ్చు. ఇంకా పైకి టెంపుల్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అండ్ అక్కడ ఆ వ్యూ అండ్ గోపురం కానీ చాలా బాగుంది కదా. అండ్ ఇంకా మేము ప్రత్యేక దర్శనం వెళ్ళాము. ఎందుకు అంటే కొంచెం పీస్ఫుల్గా అండ్ కామ్గా మంచిగా అనిపిస్తుంది, దేవుడు కూడా క్లారిటీగా కనిపిస్తాడు అని చెప్పేసి. అండ్ దర్శనం చేసుకొని ఎగ్జిట్ ఏమో ఈ గోపురం నుంచి అన్నమాట. అండ్ మేము ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెమే డే లైట్ ఉండే, మొత్తం చీకటిగా ఉంటుంది. ఇంకోసేపు అయితే లైట్స్ ఆన్ చేసేసారు అప్పటికే. సో ఇంకా అక్కడ ఉన్న విలేజ్ వ్యూ అంతా చూద్దామని చెప్పేసి కొంచెం సైడ్కి వచ్చేసాము. అండ్ వ్యూ కూడా బాగుంది కదా, ఈ విలేజ్ అదంతా పైనుంచి ఇంత ఎత్తులో ఉంది అన్నమాట కొండ. అండ్ ఇప్పుడు లైట్స్ ఆన్ చేసినాక కొండ ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది కదా టెంపుల్. ఇంకా గుడి చుట్టూరుగా ఉన్న మొత్తం లైట్స్ ఆన్ చేసేసారు. అండ్ ఇంకా కొంచెంగా చీకటి కూడా అవుతుంది. అండ్ గుడి ఆర్కిటెక్చర్ మాత్రం అసలు ఎంత బాగుందో, ఒక్కొక్క గోపురం ఒక్కొక్కలా ఉంది, అసలు యూనిక్గా చాలా బాగుంది. అండ్ రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ గుడికి మొత్తం 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఇది నార్త్ సైడ్ది, ఇది ఇంకో ద్వారం అన్నమాట. అండ్ చూడండి అసలు వ్యూ మాత్రం సూపర్గా ఉంది కదా. అండ్ ఈ వర్షం కూడా పడేలా ఉంది. ఆ మొగ్గులు చూసారు కదా, మొత్తం ఆ ఆకాశం ఎంత మబ్బులుగా అయిపోయిందో. అండ్ చిన్నగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. గుడి చుట్టూ మొత్తం దేవుడి సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయన్నమాట. అండ్ గుడి గుట్ట పైన ఉండేసరికి చాలా గాలి కూడా వచ్చిండే. ఆ రోజైతే చాలా గాలి వచ్చింది. అండ్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము లడ్డు ప్రసాదం ద ఫేవరెట్ పార్ట్ ఆఫ్ టెంపుల్ వెళ్ళామన్నమాట. బట్ నేను ఎంతసేపు అయితే మొత్తం వెయిట్ చేశానో అసలుకి అదే లేదు. ఏంటంటే లడ్డు ఒకటే ఉంది, ప్రసాదం లేదు, పులిహోర లేదన్నమాట. సో దట్స్ ద సాడ్ థింగ్ హ్యాపెన్. అండ్ ఇంకా ఒక లడ్డూయే తీసుకొని వచ్చాము. అండ్ ఇంకా దేవుణ్ణి కోరుకోవాలిగా ప్రసాదం అప్పుడు. సో నాకున్న అన్ని కోరికలు మొత్తం అన్నీ కోరేసుకొని ఇంకా మంచిగా మొక్కొని ప్రసాదం తినేసాను అనమాట. ఇంకా కొద్దిసేపు అలా కూర్చొని అండ్ ఇంకా టైం అయిపోయింది అని చెప్పేసి ఇంకా లాస్ట్ గ్లిమ్స్ ఆఫ్ టెంపుల్ని అలా చూసి ఇంకా మేము బయలుదేరిపోయాము. అండ్ అప్పటికి చాలా వర్షం కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కువ అయిపోతే ఇబ్బంది అవుతుంది నైట్ టైంలో అని చెప్పేసి ఇంకా తొందరగా స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము టెంపుల్ బయటకు వచ్చి కార్ ఎక్కి కొంచెం ఇట్లా స్టార్ట్ అవ్వగానే వర్షం చాలా పడిపోయింది. అండ్ మెల్లిమెల్లిగా తగ్గింది, కానీ స్టార్టింగ్లో చాలా పడింది. ఇంకా లాస్ట్కి చాలా మంచిగా అనిపించింది. అండ్ డే కూడా చాలా అయింది. ఈవినింగ్ వచ్చినా కూడా డే మొత్తం ఉన్న ఫీల్ అండ్ ఆ పీస్ఫుల్ ఫీల్ వచ్చిందన్నమాట. ఎంతైనా టెంపుల్ కదా. ఇంకా దిస్ ఈజ్ ద వీడియో ఆఫ్ యాదగిరిగుట్ట. అండ్ ఇంకా వీడియో ఎండుకు వచ్చిందనమాట. మీరు కనుక మీ ఫ్రీ టైంలో ఆర్ వీకెండ్స్లో ఎక్కడికన్నా మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్ళాలి అనుకుంటే ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. మంచి ఒక లాంగ్ డ్రైవ్ వేసినట్టుగా కూడా ఉంటుంది. సో ట్రై చేయండి ఒకసారి అయితే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.